మనకందరికీ పెద్ద స్ట్రెంగ్త్ మనం కలిసి ఉంటే నోబడీ క్యాన్ డూ ఎనీథింగ్. మొన్న కూడా నేను గెలవడానికి కానీ జైల్లో ఉన్నప్పుడు అందరూ భయపడడానికి కారణం మీలో ఐకమత్యం, మీరు చూపించిన స్ఫూర్తి. ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను నా ప్రయత్నాలన్నీ చేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆలోచించాను, నేను నేరుగా దావోస్కి వెళ్ళిపోవచ్చు, అతని ఫ్లైట్లో నిద్ర లేదు, పోయి పడుకోవచ్చు. కానీ ఇక్కడుండే మీతో మాట్లాడాలి. మీరు ఎంతమంది ఆంట్రప్రెన్యూర్స్గా ఉన్నారు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, నేను ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడితే ఒక 10 మంది అయినా మారతారా అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్కి వచ్చాను. ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనం ఇంటరాక్ట్ అవుతా ఉంటే, నేను చెప్పే ఆలోచనలు మీకు ఇస్తూ ఉంటే మీరు కూడా అవన్నీ కూడా ఆలోచించుకొని చేయగలిగితే ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకా దీన్ని మోర్ స్ట్రక్చర్డ్గా చేద్దాం, ఆర్గనైజ్డ్గా చేద్దాం. ఆర్గనైజ్డ్గా చేసి అవసరమైతే వర్చువల్ కాన్ఫరెన్స్ తీసుకుంటాం. ఇంకొక పక్కన అవసరమైతే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటాం. గ్లోబల్ లీడర్స్ని ప్రమోట్ చేయడానికి ఇండియన్ లీడర్స్ని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఎవరైతే ఆంట్రప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని కూడా అనుకుంటున్నాను. అది కూడా సిఐతో మిగిలిన పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతున్నా. దానికి కూడా శ్రీకారం చుడదాం. ఫైనల్గా నేను ఎక్కడున్నా నా మనసు మీ మీదనే ఉంటుంది, తెలుగు జాతి మీదనే ఉంటుంది, తెలుగు వాళ్ళ కోసమే ఉంటుంది. నా ఆలోచనలన్నీ కూడా చిన్న చిన్న ఆలోచనలు ఉండవు, మెగా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ కూడా మీ జీవితాల్లో మీరంతా కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఆలోచిస్తూ ఉంటాను. ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మీరు చూపించే ప్రేమకి రియల్గా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఒక మామూలు వ్యక్తికి ఇంత అసాధారణమైన గౌరవం మీరు ఇస్తున్నారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా. మీకోసం పనిచేస్తా, పనిచేయడమే కాదు మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా మీరు చూపించే ఆదరణకు నాకైతే నేను ఎంత చేసినా తక్కువే అవుతుంది. కానీ మిమ్మల్ని నేను ఎప్పటికీ మరిచిపోను. ప్రత్యేకంగా నేను చూస్తున్నా, ఎన్ఆర్ఐస్లో ఉండే అభిమానం చూస్తే అక్కడ ఉండే వాళ్ళకంటే ఎన్ఆర్ఐస్లో ఇంకా ఎక్కువ అభిమానం ఉంది. ఆడ 24 గంటలు పనిచేసి